హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి నా హెయిర్ కట్ చేసుకోబోతున్నాను. అండ్ దీంట్లో వచ్చేసి నేను సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే. అండ్ అది ఎలాగో చూపించబోతున్నాను. అండ్ సింపుల్గా ఒక 4 స్టెప్స్లో చేసేసుకోవచ్చు. మీకు కావాలంటే సింగిల్ స్టెప్లో కూడా అయిపోతుంది. ఇంకొంచెం మీకు దాంట్లో లేయర్స్ కావాలి అని అనుకుంటే మాత్రం 4 స్టెప్స్ చేసుకోవచ్చు. అండ్ ప్రెసెంట్ నా హెయిర్ అయితే ఇట్లుంది. హెయిర్స్ చూసారా ఎలా అయిపోయిందో, బాగా స్ప్లిట్ ఎండ్స్ అండ్ చాలా ఉంది, అసలు బాగా డ్యామేజ్ అయిపోయింది. సో దానికోసమనే హెయిర్ కట్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ అలాగే వీడియో చేస్తే మీకు కూడా యూజ్ అవుతుందని అయితే అనుకొని ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ అయితే నీట్గా కోమ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఒకసారి చేసుకున్నాను, మళ్ళీ అయినా ఇంకోసారి చేసుకుంటున్నాను. సో మనకి చిక్కు ఏమైనా ఉంటే మనకు కట్ చేసుకునేటప్పుడు డిస్టర్బెన్స్గా ఉండకూడదని నీట్గా కోమ్ చేసేసుకుంటున్నాను. ముందుగా కోమ్ చేసుకోవడం అయిపోయాక హెయిర్స్ వెనక నుంచి ముందుకి వేసేసుకొని ఒక బ్యాండ్ వేసేసుకోండి. నీట్గా వెనక నుంచి మంచిగా కోమ్ చేసేయండి. హెయిర్స్ ఈవెన్గా ఉండాలి. ఎలా పడితే అలా రబ్బర్ బ్యాండ్ అయితే వేయకండి. చూసారు కదా వీడియోలో నేను ఎంత నీట్ కోమ్ చేసుకుంటున్నానో, అట్లే చేసుకోండి. వేసేసుకొని మనం వెనక్కి పోనీటైల్ ఎలా వేసుకుంటామో ముందు అలా వేసేసుకోండి. వేసి టైట్గా టైట్ చేసేయండి ఫస్ట్గా. ఇక్కడ నేను చూపించినట్టయితే బ్యాండ్ వేసేసుకోండి. వన్స్ బ్యాండ్ టై చేసుకున్నాక నీట్గా ఒక్కసారి కోమ్ చేసుకోండి. సో దట్ మనకి అవి ఈవెన్గా ఉంటాయి. సో నేను ఇప్పుడు కట్ చేసుకోబోతున్నాను. కింద మీకు ఎంత కట్ చేసుకోవాలనుకుంటే అంత కట్ చేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, నేను జస్ట్ ఒక 3 సెంటీమీటర్స్ అంతా కట్ చేసుకుంటున్నాను. నేను ఎక్కువేం కట్ చేసుకోవట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నా చిన్న హెయిర్, అంత అవసరం లేదు. సో దట్ నేను ఇంకొన్ని స్టెప్స్ చేసుకుంటాను కాబట్టి నాకు సరిపోతుంది ఇంత కట్ చేసుకుంటే. కట్ చేసుకున్నాక కింద కొంచెము ఇట్లా కొంచెం చూపుగా ఉంటాయి కదా, దాన్ని మొత్తం కొంచెం ట్రిమ్ లాగా చేసేసుకోండి, సరిపోతుంది. మనకి కుచ్చుకోకుండా అనిపిస్తుంది హెయిర్. సో కట్ చేసేసుకొని ఇంకా హెయిర్ బ్యాండ్ అయితే తీసేస్తున్నాను. అండ్ చూసేయండి మంచిగా స్టెప్ వచ్చేసింది. ఒక స్టెప్ వెనక్కి వేసుకొని చూస్తే తెలుస్తుంది. అండ్ కొంచెం ఏంటంటే నాది కర్ల్స్ కదా, అంత మంచిగా కనపడదు. అండ్ ఫైనల్లో నేను ఒకసారి స్ట్రైట్నింగ్ చేసుకొని కూడా చూపిస్తాను ఎలా వస్తుందో ఫైనల్ లుక్. అండ్ ఇలా అయితే కట్ చేసుకున్నాను ఒక స్టెప్. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఎక్కువ లేయర్స్ వద్దు, నాకు ఒకటి సింపుల్గా కింద ఒక్కటే చాలు అంటే ఒక స్టెప్తో ఆపేయచ్చు. అండ్ నేనేంటంటే నాకు ఇంకొంచెము నాకు మంచిగా పైనుంచి కింద వరకు వాల్యూమైజ్డ్గా ఉండాలని చెప్పేసి నేను 4 స్టెప్స్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ స్టెప్ అయితే చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇయర్స్ ఉంటాయి కదా, ఆ ఇయర్స్ దగ్గర నుంచి ఒక లైన్ లాగా తీసుకొని అవి వెనకై వదిలేసేయండి. అండ్ ముందు హెయిర్స్ని ఇంకొకసారి కోమ్ చేసుకొని నేను ఫస్ట్ స్టెప్ ఎలా ఫాలో అయ్యానో అలానే ఫాలో అయిపోతున్నాను. అవి కూడా ముందుకు వేసేసుకొని మంచిగా కోమ్ చేసేసుకొని మళ్ళీ ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకుంటున్నాను. సో ఆ రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని మళ్ళీ సేమ్ ప్రొసీజర్ ఫస్ట్ ఎలా కట్ చేసుకున్నానో అలానే కట్ చేసుకుంటాను. చూసారు కదా సైడ్కి ఎంత కరెక్ట్గా నీట్గా తీసుకోండి, అటు ఇటు కాకుండా హెయిర్స్ పర్ఫెక్ట్గా కరెక్ట్గా తీసుకోండి. అండ్ నా నెక్స్ట్ స్టెప్కి వచ్చేసి ఒక 2 సెంటీమీటర్స్ అంతవరకు కట్ చేసుకుంటున్నాను, ఎక్కువేం కట్ చేసుకోవట్లేదు. సో సేమ్ ప్రొసీజర్ మీరు ఫస్ట్ స్టెప్ ఎలా ఫాలో అవుతారో అలానే ఫాలో అయిపోవడమే, చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ మీకు ఒకవేళ చేయికి సరిపోలేదు అనుకుంటే 2 లేయర్స్ 2 పార్టీషన్స్ తీసుకొని కట్ చేసుకోండి. సో నాకైతే సరిపోతుంది, అంత హెయిర్ ఏం అంత లావుగా ఏం లేదు కాబట్టి కట్ అయిపోతుంది నాకు.
అండ్ సెకండ్ స్టెప్ కూడా అయిపోయి రబ్బర్ బ్యాండ్ తీసేస్తున్నాను. అండ్ చూస్తే నేను లైట్గా చేసుకున్నాను, ఎక్కువ చేసుకోలేదు. నేను అయినా ఎంత మంచిగా లేయర్స్ లాగా వచ్చాయి చూడండి. అండ్ నెక్స్ట్ కూడా వెనక చూపిస్తాను చూడండి. ఇంకొంచెం అంటే ఫస్ట్ స్టెప్ కన్నా సెకండ్ స్టెప్ లేయర్స్ చూడండి ఎలా ఉన్నాయో. వేసుకొని చూసారా ఎంత మంచిగా లేయర్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇది సెకండ్ స్టెప్ అయిపోయింది. ఇంకా మీకు థర్డ్ ఫోర్త్ స్టెప్ వచ్చే వరకు ఇంకా పైకి వస్తాయి, ఇంకా మంచిగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ స్టెప్ వచ్చేసి మీ ఐబ్రోస్ ఎక్కడ ఎండ్ అవుతుంది కదా అక్కడి నుంచి ఒక లైన్ తీసుకొని అక్కడి నుంచి పార్టీషన్ తీసుకోండి, కరెక్ట్ గా తీసుకోండి. దీన్ని కూడా సేమ్ స్టెప్ ఫాలో అయిపోండి. హెయిర్స్ అంతా ముందు కోమ్ చేసేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకొని నెక్స్ట్ మీకు ఎంత కావాలంటే మీకు తక్కువ అంటే లైక్ ఎక్కువ వాల్యూమ్ కావాలి అంటే స్టెప్స్ కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కట్ చేసుకోండి. ఇంకొక 2 సెంటీమీటర్స్ అట్లా కట్ చేసుకోండి. నేను ఇక్కడ నుంచి అయితే 1 సెంటీమీటరే కట్ చేసుకుంటున్నాను, ఎక్కువ కట్ చేసుకోవట్లేదు. అండ్ నా థర్డ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇవి అంత ఎక్కువ ఏం రాలేదు, కొంచెం తక్కువ వచ్చింది. కానీ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తుందో. చూసేయండి ముందు ఎంత బాగా కనిపిస్తున్నాయో అవి హెయిర్ కట్. మీకు ఇంకా కొంచెం ఎక్కువ చేసుకున్నారనుకో ఇంకా ఎక్కువ స్టెప్ వస్తుంది. అండ్ నాకు అంత అవసరం లేదనిపించింది, ఎందుకంటే నాకు చిన్నగా కదా హెయిర్స్. అండ్ నేను ఇంకొంచెం ఎక్కువ కట్ చేసుకున్నారనుకో నాకు పోనీ వేసుకున్నా కూడా ముందు హెయిర్స్ పడుతుంటాయి. సో నాకు అట్లా ఇష్టం అవ్వదు, నాకు పోనీ టైల్కి అయితే రావాలి. సో అందుకే నేను ఎక్కువ కట్ చేయట్లేదు. అండ్ ఫైనల్గా ఇంకొక స్టెప్ చేసుకునేది మిగిలిపోయింది కదా, అదొకటి కూడా చేసేసి ఇప్పుడైతే నా థర్డ్ స్టెప్ అయిపోయే లోపల హెయిర్స్ అయితే ఇలా ఉన్నాయి. అండ్ పర్ఫెక్ట్గా కట్ అయి ఉన్నాయి, అంత ఈవెన్గా ఉన్నాయి. అండ్ ఇప్పుడైతే ఫైనల్ స్టెప్ చేసుకుంటున్నాను. నేను ఫ్రంట్ మాత్రం ఒక యూ షేప్లో తీసుకుంటున్నాను. అంటే మనం కామన్గా మనం ఫ్రెంచ్ కట్ చేసుకుంటాం కదా, అలా చేసుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే కొన్ని తీసుకున్నాను. అది దీంట్లో ఏంటంటే మనము యాక్చువల్లీ సైడ్కి ఇట్లా హెయిర్స్ ఉంటాయి కదా, ఈ హెయిర్స్ ఆ సైడ్ తీసుకున్నా కట్ చేసుకోవచ్చు, బట్ లేకపోతే నార్మల్ గానే కట్ చేసుకోవచ్చు. నేనైతే పోనీ టైల్ వేసుకొని అయితే కట్ చేసుకుంటున్నాను. అక్కడ పర్ఫెక్ట్ గా తీసుకోండి, కొంచెం ఎక్కువ తక్కువైనా కరెక్ట్ గా రాదు. అండ్ ఇంకోటి ఏంటంటే నేనేమి అంత ప్రొఫెషనల్ ఏం కాదు కట్ చేసుకోవడంలో, ఏదో నాకు తెలిసినంత వరకు అయితే నేను చేసుకుంటున్నాను. అండ్ ఏదో అట్లీస్ట్ వీడియో షూట్ చేస్తే ఒక వీడియో వస్తుంది కదా అన్నట్టు ఈ వీడియో అయితే చేశాను. ఎవరికో ఒకరికన్నా హెల్ప్ అవ్వచ్చు కదా అన్నట్టు ఈ వీడియోని అయితే చేస్తున్నాను. అండ్ ఇంకా ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఇట్లా వేసేసుకుంటున్నాను. అండ్ ఇంకొక సెంటీమీటర్ చేసుకున్నాను, అది కూడా ఎక్కువ ఏం చేసుకోలేదు. అండ్ ఫైనల్ గా తీసేసుకున్నాను. అండ్ ఫైనల్ గా నా హెయిర్స్ అయితే చూపిస్తాను చూడండి. సో దిస్ ఇస్ మై హెయిర్. అండ్ లాస్ట్ లో నేను కొంచెం స్ట్రైట్నింగ్ కూడా చేసుకుంటాను, ఎందుకంటే నాకు కొంచెం కర్లీ హెయిర్ కనపడడం కొంచెం కష్టం కదా. అండ్ నేను థంబ్నెయిల్లో లైక్ స్ట్రైట్నింగ్ చేసినదే పెడతాను, చూడండి ఒకసారి. బట్ నా హెయిర్ కట్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ ఇంకా ఏంటంటే నా స్ట్రైట్నింగ్ చేస్తే ఇంకా బాగా అనిపిస్తుంది నాకైతే నా హెయిర్స్. అండ్ ఎవరికైనా హెయిర్ కట్ నచ్చి అండ్ నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇది వచ్చేసి నా ఫైనల్ హెయిర్. చూసారా ఎంత మంచి హెయిర్స్ కట్ అయ్యి ఎంత మంచిగా కనిపిస్తున్నాయో. అండ్ మీకు ఎలా కనిపిస్తుందో లేదు, నాకైతే మంచిగా అనిపిస్తుంది. అండ్ లాస్ట్లీ ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.